జన విజ్ఞానం ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం. బ్లాక్ కలర్ ఆర్ థిక్ కలర్స్ absorb the heat energy from sun, and light colors like white, it is reflects the heat energy. అంటే మనకి ముదురు రంగులో ఉన్నవి, నల్ల రంగులో ఉన్నటువంటి వస్తువులు హీట్ ఎనర్జీని గ్రహిస్తాయి, తీసుకుంటాయి. అలాగే లైట్ కలర్లో ఉన్నది అంటే వైట్ కలర్ కానీ ఇంకా ఏమన్నా ఉంటే అవి హీట్ ఎనర్జీని పరావర్తనం చేస్తాయి, అంటే రిఫ్లెక్ట్ చేస్తాయి అన్నమాట. దీని గురించి ఒక ప్రయోగం మనం ఇప్పుడు చేద్దాం. దానికి మనము మ్యాగ్నిఫైయింగ్ లెన్స్, భూతద్దం అంటాం కదా, దీన్ని భూతద్దం అంటారు తెలుగులో. మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ని అంటే కాన్వెక్స్ లెన్స్ అంటాం, దీన్ని ఉపయోగిద్దాం. అలాగే రెడ్ కలర్ బెలూన్, వైట్ కలర్ బెలూన్, బ్లాక్ కలర్ బెలూన్ ని మనము తీసుకుందాం. ఇప్పుడు ఈ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ తోటి ముందుకు రానన్నా, బ్లాక్ కలర్ ఇట్లా పట్టుకో, కొద్దిగా వెనక్కి జరుగు. ఇప్పుడు దీని మీద ఫోకస్ చేస్తున్నా అన్నమాట. ఈ ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుందో ఒకసారి మీరు చూడండి. ఏమైంది? పగిలిపోయింది. అంటే హీట్ ఎనర్జీ, సన్ నుంచి వచ్చే హీట్ ఎనర్జీని బ్లాక్ కలర్ ఏం చేసింది? అబ్జార్బ్ చేసుకుంది. దిస్ ఇస్ ద వైట్ కలర్ బెలూన్. ఈ వైట్ కలర్ బెలూన్ మీదకు మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ను ఉపయోగించి సన్ నుంచి వచ్చే హీట్ రేస్ ను ఫోకస్ చేద్దాం. గమనించండి ఏమి జరుగుతుందో. బెలూన్ పగిలిపోలేదు, అనగా వైట్ కలర్ హీట్ ఎనర్జీను రిఫ్లెక్ట్ చేస్తుందని ఈ ప్రయోగం ద్వారా తెలుసుకున్నాం. వైట్ కలర్ రిఫ్లెక్ట్స్ ది హీట్ ఎనర్జీ. అంటే తెల్లని వస్తువులు, లైట్ కలర్ గా ఉన్న వస్తువులు హీట్ ఎనర్జీని ఏం చేస్తున్నాయి? రిఫ్లెక్ట్ అంటే పరావర్తనము చెందిస్తున్నాయి. మరి యాక్టివిటీ ద్వారా మనం అందుకనే వర్షాకాలంలో, చలికాలంలో ఎటువంటి బట్టలు వేసుకుంటాం? థిక్ కలర్ వేసుకుంటాం. అలాగే సమ్మర్ లో ఏం చేస్తామంటే వైట్ కలర్, లైట్ కలర్ దుస్తుల్ని వేసుకోమంటారు. బ్లాక్ కలర్ అబ్జార్బ్స్ ది, వైట్ కలర్ రిఫ్లెక్ట్స్ ది. మళ్ళీ బ్లాక్ కలర్, వైట్ కలర్,